మన ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి గారైనటువంటి గౌరవనీయులు శ్రీ తాటిపత్తి చంద్రశేఖర్ గారి మిమ్మల్ని అందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఓట్లను అభ్యర్థించడానికి మీ మధ్యకు వచ్చేసి ఉన్నది. మీ అందరికీ తెలుసు సోదరి మల్లారా, ఈ రోజు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే మీ ఓటు అడిగే హక్కు ఉందని చెప్పేసి సభాముఖంగా మేము అందరికి చెప్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని కష్టాలు గుర్తించి మీ కులాల మన మధ్య ఉన్నటువంటి కులాల అసమర్థాలతో గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ నేరుగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ప్రమేయం లేకుండా ఈ దేశంలో ఏకైక ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మనమందరం ఆలోచించి నిర్ణయం తీసుకున్న సమయం వచ్చింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు, మీ ఖాతాల్లో నేరుగా జమ అవుతున్న విధంగానే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అదే పద్ధతిలో పరిపాలన జరుగుతుందని చెప్పేసి మీ అందరూ ఆలోచించాలి. మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకునే సమయం ఇది. మీకు దాని చెత్త మాటలు చెప్తారు, మిమ్మల్ని కవిస్తారు, వాడు అది చేయలేదు మీకు ఇది చేయలేదని చెప్తారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకే ఒక విషయం, ఇది ఎల్లయ్య ఎన్నికలు కాదు, పుల్లయ్య ఎన్నికలు కాదు. ఇవి మనం పగలు ప్రతీకారం తీర్చుకోవడానికి. అందరికీ నమస్కారం. నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి గౌరవనీయులు తాటిపత్తి చంద్రశేఖర్ గారి సతీమణి అటువంటి నేను భాగ్యసీమ చౌదరి గారు మీ వాడకు వచ్చాను. మిమ్మల్ని 2 చేతులెత్తి నమస్కరించి ఓట్లు అభ్యర్థిస్తున్నాను. నా భర్త